ఫస్ట్ యూట్యూబ్ నా ఒక్క వీడియో చూసారా, చాలా మంది చూసారా యూట్యూబ్ లో. ఒక 1000 ఎకరాల వరకు అతని చేతుల మీద అందరికి ఇచ్చాడు. ఫస్ట్ ది ఇచ్చినప్పుడు హామీస్ ఏమి ఇచ్చాం, నెరవేర్చామా లేదా? మరి అప్పుడు కొన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు భూమి మీద పెట్టాలంటారా డబ్బులు, లేకపోతే ఇంక దేని మీద పెట్టమంటారా? అంటే హాయ్ అమ్మా. హాయ్ అండి. సో ఫస్ట్ నాకు ఎలా పరిచయం, మీకు నాకు ఆ పరిచయం గురించి చెప్తారా ఒకసారి? నేను ఒక రోజు యూట్యూబ్ చూస్తూ ఉన్నాను. ఓకే. చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా వెంచర్ తీసుకుందామా అనే ఆలోచన వచ్చి, అసలు ఎక్కడ దగ్గరలో ఏమున్నాయి అని చెప్పేసి నేను వెతుకుతూ మీ వెంచర్లోకి అడుగు పెట్టాను. సూపర్. ఫస్ట్ యూట్యూబ్ నా ఒక్క వీడియో చూసారా, చాలా మంది చూసారా యూట్యూబ్ లో? చాలా మందివి చూస్తూ ఉండేదాన్ని. ఓకే. కానీ ఎందుకో ఒకసారి మీ వీడియోనే నాకు ఆకర్షించింది. అయితే అప్పుడు మీరు తీసుకున్నారు, డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేసాము ఆల్రెడీ. ఇచ్చేసారండి. ఇప్పుడు సెకండ్ ది కూడా బుక్ చేసుకున్నారు. ఫస్ట్ ది ఇచ్చినప్పుడు హామీస్ ఏమి ఇచ్చాం, నెరవేర్చామా లేదా? నెరవేర్చారండి. నెరవేర్చాను కాబట్టి సెకండ్ ది కూడా తీసుకుంటున్నారు. సూపర్. కంపెనీ పరంగా ఎలా ఉంది సైట్? బాగుందండి. అంటే నా సర్వీస్ బాగుంది కాబట్టి మీరు నెక్స్ట్ వచ్చి కూడా తీసుకున్నారు. అవును. సో కంపెనీ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? కంపెనీ డెవలప్స్ బాగున్నాయండి. బాగున్నాయి. ఓ సూపర్. ఇప్పుడు భూమి మీద పెట్టాలంటారా డబ్బులు, లేకపోతే ఇంక దేని మీద పెట్టమంటారా? అంటే కారులోనా, ఇలా కొనాలనుకుంటారా, బంగారు కొనాలంటారా, లేకపోతే ఓన్లీ భూమి పైన? లేదండి, భూమి మీదే పెట్టాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా మీరు? అవునండి, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఇదివరకు చాలా హైకి వెళ్ళిపోయింది. కానీ ఉన్నట్టుండి మళ్ళీ ఒక 20,000 తగ్గిపోయింది. మరి అప్పుడు కొన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు కదా, ఇదేంటి తక్కువైంది, అరే తక్కువైనప్పుడే కొనాల్సింది కదా మనము అనుకుంటారు కదా. వాళ్ళు ఎక్కువైనప్పుడు కొనేసారు, నష్టపోయినట్టే కదా వాళ్ళు. కానీ భూమి అలా కాదు, రోజు రోజుకి రేట్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. చూసారు కదా, నన్ను ఎందుకు నమ్మాలనిపించింది అంటే ఒక కస్టమర్ వాళ్ళు లాభపడి తనకు లాభం ఉండాలని మీరు ఆలోచిస్తున్నట్టు నాకు అనిపించింది. మరి రెఫరెన్స్ ఇస్తారా మాకు? తప్పకుండా. ఇది మాత్రం రికార్డ్ చేస్తాను, ఇది మాత్రం పెట్టుకుంటారు నా దగ్గర, ఎందుకంటే మీరు రెఫరెన్స్ ఇస్తామన్నారు కాబట్టి. ఇస్తానండి తప్పకుండా. ఇప్పుడు కంపెనీ ఎండి గారి నుంచి తీసుకున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా అనిపించింది ఆయనతో తీసుకుంటే. ఎందుకంటే అతని చేతుల మీద చాలా మందికి భూములు ఇప్పిస్తున్నాడు. చాలా మంచి పని చేస్తున్నాడు అతను తీసుకునే. మళ్ళీ మన రిసిప్ట్ కూడా అతని చేతుల మీద, అంటే ప్లాట్ ఎలా తీసుకున్నా అతని చేతుల మీద తీసుకోవడం అవుతుంది. బట్ రిసిప్ట్ కూడా అతని చేతుల మీద వచ్చింది కాబట్టి మనకి ఇంకా ప్లస్ పాయింట్ అవడం జరుగుతుంది. ఎందుకంటే మంచిది కదండి అలా అయితే. దగ్గర ఒక 1000 ఎకరాల వరకు అతని చేతుల మీద అందరికి ఇచ్చాడు. రిసిప్ట్ కూడా అతని చేతుల మీద వచ్చింది కాబట్టి ఇంకా మీకు ప్లస్ పాయింట్. నేను ఆ భూమి సొంతం చేసుకోవాలని ఆశగా ఉంది, భగవంతుడు ఇప్పియాలని కోరుకుంటున్నా. తప్పకుండా తప్పకుండా, మనం అనుకున్న తప్పకుండా అవుతుంది. మనం గట్టిగా ఉండండి. మా మనీష్ గారు అన్నట్టుగా మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. గట్టిగానే అనుకుంటున్నాము, భగవంతుడు నిజం చేయాలి. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మ్యామ్.